ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను. లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించుదురో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను శరీరేచ్ఛ వలననైనను మానుషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆమేన్. థ్యాంక్ యూ నాన్న. మరి వాక్యం కొరకు మన మధ్యలో తమ్ముడు కృపాకర్ ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి నాయన, నీకు స్తోత్రం నాయన. ప్రభువా, మిక్కిలి కనికరంలో ఉన్న తండ్రి, నీకు వందనాలు నాయన. స్తోత్రం ప్రభువా. మరి ఈ సమయంలో నీ సన్నిధిలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వేల స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ప్రభువా, గడిచిన కాలం అంతా కాపాడి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు వేల స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఇప్పుడు వాక్య ఉపదేశం చేస్తున్న అన్నను బట్టి ప్రార్థన చేస్తున్నాను నాయన. యోహాను 1:14 క్లియర్గా వ్యక్తపరిచింది నాయన. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను నాయన. ప్రభువా, మరి మాకు వాక్యమే ఆధారమై మా జీవితాలు కొనసాగించడం మాకు సహాయం చేయండి నాయన. అన్న వ్యక్తపరిచిన ప్రతి వాక్యం కూడా ప్రతి హృదయాన్ని తట్టి ఆ హృదయ శుద్ధి కలిగించి వాక్యానుసారంగా నడుచుకునే విధంగా దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి ఈ కార్యక్రమం అంతా మా ప్రియకమైన యేసు కుమార్ని అడిగి పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ నాన్న. ఇప్పటి వరకు ఎంతో శ్రద్ధ భయభక్తులతో దైవ సందేశం కొరకు ఆతురతగా ఎదురు చూస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు ఈ లోకంలో శరీరధారిగా పుట్టిన సందర్భాన్ని మనము క్రిస్మస్గా జరుపుకుంటున్నాం. మీరందరూ ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఈ పండుగ, ఈ వేడుకను తిలకించడానికి, అందరితో కలిసి దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయనకు ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. మీరు ఇక్కడికి వచ్చారంటే ఇప్పుడే పుట్టారని కాదు. మీరు ఇక్కడికి రాకమునుపు మీకంటూ కొంత చరిత్ర, కొంత సమయము, కొన్ని పనులు కలిగి ఉన్నారు. దేవుడు కూడా నరావతారిగా ఈ భూమి మీద పుట్టాడు అని అంటే ఆయన పుట్టుక ఆయన ఉనికికి ఆరంభము కాదు. అసలు ఆయనకు పుట్టుక అనేది అవసరమే లేదు. కానీ ఆయన పుట్టక మునుపు కూడా ఉన్నాడు. పుట్టి మరణించి తిరిగి లేచి యుగయుగాలు సజీవుడుగా మనతోనే ఉంటానని వాగ్దానం కూడా చేశాడు. హల్లెలూయా. మరియమ్మ గర్భమున యేసయ్య ఉద్భవించిన తర్వాత 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. అందులో 3.5 సంవత్సరాలు దేవుని సువార్త చేశాడు. ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. ఎన్నో మర్మమైన విషయాలను తన ప్రజలకు, తన శిష్యులకు ఆయన అందించాడు. ఆయన
బోధనలు విన్న అనేకులు ఏమనుకున్నారంటే ఈయన అధికారము కలిగిన వాడిగా మాట్లాడుతున్నాడు, సామాన్యమైన వ్యక్తి కాదు, అసలు చూస్తేనేమో సాధారణమైన కుటుంబంలో పుట్టాడు, ఈయన వడ్లవాణి కుమారుడు కాదా, మరియా యోసేపులు ఈయన తల్లిదండ్రులు కాదా, కానీ ఇతని జ్ఞానము ఇతని పాండిత్యము ఇంతగానం ఎక్కడిది, చదువుకొనని ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడిది. ఈ కాలంలో చదువు ఎక్కువైనాక ఎట్లా మారుతున్నారంటే చదువు రాకముందట ఒకడు ఎట్లా పిలిచేవాడు, కాకరకాయ అని పిలిచేవాడు. చదువు ఎక్కువైనాక ఏదో ఇక వంకర టింకర. మీరు గమనించారో లేదో, చాలా వరకు చదువుకున్న వాళ్ళ దాంట్లోనే ఎక్కువ దొంగలు మోపయ్యారు, మోసగాళ్ళు మోపయ్యారు. కానీ చదువుకోకున్నా, పెద్ద పాండిత్యం తెలియకున్నా నీతిగా బ్రతికిన వారు ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా. యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకములో పుట్టక మునుపు ఆయన ఎక్కడున్నాడు అంటే దేవుని యొద్ద ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అదే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో 2వ వచనములో ఆది యందు వాక్యము ఉండెను. ఆది యందు ఏముండెను? వాక్యము ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. వాక్యం అంటే ఇంగ్లీషులో చెప్తే సెంటెన్స్ అని చెప్పుకోవాలి. వాక్యముని ఇంగ్లీష్లో చెప్తే ఏమనాలి అంటే ఆది యందు సెంటెన్స్ ఉండెను. అదేమైనా అర్థవంతమైన విషయమేనా? ఆది యందు వాక్యము ఉండెను అని అంటే ఆది యందు సెంటెన్స్ ఉండనని కాదు అక్కడ చెప్పేది. ఆది యందు వాక్యము అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. అది అందుకొరకు ఆయన గురించి ఏమని అన్నాడంటే ఆయన అని ప్రస్తావించాడు. వాక్యం గురించి ఏమని మాట్లాడుతున్నాడు? ఆయన అంటే ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు ఆ దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగేను. అంటే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన క్రియేటర్, ఆయన సృష్టికర్త, ఆయన సకలమును సృష్టించిన వాడు. ఆయన ఒక కారణము నిమిత్తము ఈ భూమి మీద పుట్టాడు. యేసయ్యను పట్టుకుందామని బయలుదేరారు. అప్పుడు నేను దొరకబట్టాలని. అరే రాత్రి పూట వచ్చి పట్టుకుంటాలే నన్ను అని అన్నాడు యేసయ్య. నేనేమన్నా ఎట్లా కనబడతానా మీకు? పొద్దుందాకా మీ మధ్యలో తిరుగుతున్నాను కదా, పొద్దుందాకా పట్టుకోవచ్చు కదా. ఇస్కరియోతు యూదా యేసయ్యకు గుర్తించడానికి ఏం చేశాడు? ఆయన ముద్దు పెట్టాడు. సైనికులకు అర్థం కావట్లేదు, అందరూ ఒకటే తీరున్నారు. దాంట్లో యేసయ్య అని ఎవరిని గుర్తించాలి మేము అంటే, నేను ఎవరికైతే ముద్దు పెడతానో ఆయనే. చాలామంది ముద్దు పెట్టగానే అందరు మనోళ్ళే అనుకునేరు కాక, అంటే నేను ప్రేమగా పలకరించిన వారు, నీకు ఇష్టంగా మాట్లాడిన వాళ్ళందరూ నేను మేలు కోరుతారనేది ఎప్పుడు నువ్వు అనుకోవద్దు. ఆయనను పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు ఏం చేశారంటే ఆ సైనికుని ఒకరి కత్తిని తీసి ఒకని ఇక మెడకే పెట్టచ్చు, కానీ తప్పించుకుంటే చెవుకు పడ్డట్టు ఉన్నది. అది చెవు ఊసి కింద పడ్డది దెబ్బకు, ఒకటే దెబ్బకు. నీ కత్తిని ఒరలో ఉంచుకొనుము,
నేను పిలిస్తే సైన్యమే దిగుతుంది అని అన్నాడు యేసయ్య. హల్లెలూయా. అయినా యేసయ్య మారుమాట పలకలేదు, వెళ్ళిపోయా. ఎందుకంటే ఆయన వచ్చిందే, ఆయన శరీరము దాల్చిందే ఒక యజ్ఞముగా ఆయన తనను తాను అప్పగించుకోవడం కొరకు. హల్లెలూయా. యజ్ఞముగా ఆయన ఈ లోకములో అవడం కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఆ మొదటి వచనాలలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదు ఆయన మూలము, ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు ఏమై ఉన్నదట? వెలుగై ఉన్నది. హల్లెలూయా. దేవుడు మానవ జాతిని వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూచితిరి. హల్లెలూయా. మానవ జాతి అంతయు కూడా, మానవ జాతి అంతా పాపం అనే అంధకారంలో ఉండిపోయారు. నల్లటి దుస్తులు ధరించే కొంతమంది భక్తులు ఉన్నారు మన దేశంలో. నలుపు అనేది నిరసనకు సూచన, నలుపు అనేది పాపమునకు సూచన, నలుపు అనేది కొన్నిసార్లు సాతానుకు కూడా సూచన. ఎవరికైనా నల్లగా కనబడ్డదని అనుకో, ఏమనుకుంటారు అందరు? ఎప్పుడైనా దయ్యాన్ని చూశారని అడిగారనుకోండి, వీళ్ళు వాళ్ళ పేరు చెప్తారు, వాళ్ళు వీళ్ళ పేరు చెప్తారు. అట్లా అనుకోవద్దు. ఎప్పుడైనా అంటే మీకు అర్థమైంది, మీరు చాలా జ్ఞానవంతులు. మా ఇంట్లో ఉన్నది సార్ అని అన్నాడు ఒక ఆయన. ఎక్కడున్నారట? మా ఇంట్లో. ఇంటి ఎట్లుంటుందా అని అంటే ఆయననేమో ఆమె గురించి చెబుతున్నాడు, ఆమెనేమో దయాన్ని చూసామని చూసిన సార్ భరించలేకపోతానని. అట్లా అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి, అభిమానించుకోవాలి, సన్మానించుకోవాలి. హల్లెలూయా. నలుపు అనేది నిరసనకు సూచన, నలుపు అనేది పాపానికి సాదృశ్యంగా ఉంది. అయితే చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచిదన్న. మన దేశంలో నల్లటి దుస్తులు వేసుకునే భక్తి చేసే కొంతమంది ఉన్నారు. అయితే వాస్తవానికి ఆ పెద్ద మనిషి చెప్పింది ఏంటంటే, నల్లటి వస్త్రములను తెల్లంగా చేయుము అని అన్నాడు. యాజ్ఞవల్క మహర్షి కూడా ఏమని ప్రార్థన చేశాడంటే, తమసోమ జ్యోతిర్గమయ. ఏమని అన్నాడు? తమసోమ జ్యోతిర్గమయ. అంటే, ఓ దేవా, మేము చీకటిలో ఉన్నాము, మేము చీకటిలో ఉన్నాము, మమ్ములను వెలుగులోనికి నడిపించుమని. ఆ మాటకు జవాబుగా యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ఆయన ఏమని చెబుతున్నాడంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము. మన మధ్యలో మీడియా మిత్రులు మరి మదన్న గారికి, అదే రీతిగా యాకూబ్ రెడ్డి గారికి స్వాగతం. ప్లీజ్ వెల్కమ్ సార్, బీ సీటెడ్. 8వ అధ్యాయము 12వ వచనం దేవుని వాక్యం ఈ రీతికి సెలవిస్తుంది. మరల యేసు నేను లోకమునకు వెలుగును అని అన్నాడు. హల్లెలూయా. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఎందుకొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే, చీకటి లోకాన్ని రాజ్యమేలుతుంది.
పాపము ఈ లోకాన్ని రాజ్యమేలుతుంది కనుక ఆయన మనలను వెలిగించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు. హల్లెలూయా. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడని అన్నాడు. అయితే ఆ వెలుగట వచ్చి మనుషులను వెలిగిస్తున్నదట. దయచేసి చూడండి, ఇదే ఆ యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనములో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. పాపముతో ఉన్నవాడు మనోనేత్రాలు నువ్వు ఎన్ని విషయాలు చెప్పుగాక, నువ్వు ఎన్ని లాజిక్ చెప్పుగాక, వానికి బుర్రకెక్కదు, వాడు అనుకున్నదే చేస్తాడు. అరే ఈ లాజిక్ ప్రకారము మరి ఇది కరెక్ట్ కాదు కదా అని అనుకోడు. చీకటి దానిని గ్రహింపకుండెను అని అన్నా. ఇంకా ఏమన్నాడంటే, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను అని అన్నాడు. హల్లెలూయా. ఈయన ఎవరయ్యా అంటే, నిజమైన వెలుగు ఏమిటో మానవ జాతికి చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన యోహాను. హల్లెలూయా. మన చర్చ్ నేమ్, మన మినిస్ట్రీ నేమ్ కూడా మనం ఏం పెట్టుకున్నాం? విట్నెస్ ఆఫ్ ట్రూ లైట్. ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అని అన్నాడు కదా అక్కడ. ట్రూ లైట్ అంటే నిజమైన వెలుగు. వెలుగు అనగానే మళ్ళీ మెరిసేదంతా బంగారం కాదట. అమ్మా ఉన్నారు ఇక్కడ, అటు చూడద్దు అయ్యా. మెరిసేదంతా బంగారం కాదు, తెల్ల కనబడేదని పాలు కాదని అన్నట్టు వెలుగుగా కనిపించేవన్నీ కూడా అవి అసలైన వెలుగు కానే కాదు. ఎందుకంటే అపవాది కూడా వెలుగు దూత వేషం వేసుకొని తిరుగుతున్నాడు. అది అపవాది కూడా. మీరు ఎక్కడన్నా 300 నోటు చిరామణి చేయగలుగుతారా? ఎక్కడన్నా? ఎందుకు చేయలేరు? 700 రూపాయల నోటును ఇప్పుడైతే 1000 రూపాయల నోటు చిరామణి చేయగలుగుతారా? దేనికి డూప్లికేట్ తయారవుతుంది? ఉన్నదానికే ఇంకొకటి డూప్లికేట్ చేస్తారు. ఆయన వెలుగై ఉన్నాడు, నిజమైన వెలుగై ఉన్నాడు కనుక నిజము కాని వెలుగు కూడా ఉన్నదని చెబుతున్నాడు అన్నట్టు. అందుకొరకే ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. హల్లెలూయా. క్రిస్మస్ అంటేనే వెలుగులు. హల్లెలూయా. మనలోని అజ్ఞానాంధకారము, పాపాంధకారము తొలగిపోవాలి. చాలామంది పైకి మాత్రం చాలా షోప్ టాప్గా కనిపించవచ్చు, కానీ హృదయంలో మాత్రము చీకటి. వారిని గురించి లేఖనం ఏమని అంటుందంటే, రోమాపత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. వారి అవివేక హృదయము
అంధకారమయమాయెను. అంటే వాళ్ళ హృదయము ఎలా ఉన్నదట? చీకటిగా, అంధకారం అంటే గాఢ అంధకారము, చిమ్మ చీకటిగా ఉన్నదట. హల్లెలూయా. కనుక అవివేకంతో ఉన్నటువంటి మానవ జాతి, చీకటిమయముగా ఉన్నటువంటి మానవ జాతి హృదయాలను వెలిగించడానికే ఈ లోకానికి దేవుడు వెలుగుగా ఉదయించినాడు. అందుకొరకు యేసయ్య పుట్టినప్పుడు ఆకాశములో ఒక వింత నక్షత్రము పుట్టింది. హల్లెలూయా. నక్షత్రం పుట్టింది అనగానే మరి ఇక్కడ కూడా నక్షత్రాలు వెలుగుతాయి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారి అవివేక హృదయము అంధకారమయం ఉండెను, అంధకారమయమాయనని అన్నాడు. అయితే దేవుడు నిజమైన వెలుగు ఈ లోకానికి వచ్చాడు. అంటే అబద్ధముగా వెలుగు అని ప్రకటించబడుతున్న విషయాలు కూడా కొన్ని మనం గమనించాలి. వాళ్ళు కూడా వెలుగని చెప్పుకుంటాను సార్ అంటే చెప్పుకోవచ్చు, కానీ అది చెలామణి కాదన్నది. ఎట్లానైతే ఒక మరి గవర్నమెంట్ వారు ఆమోదించిన నోటు కాక దానికి డూప్లికేట్ ఫేక్ నోట్స్ ఎలా తయారు చేస్తున్నారో, అపవాది కూడా తాను వెలుగుదూత వేషం వేసుకొని ప్రజలను ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. చీకటి అనగా అజ్ఞానం అని కూడా వస్తుంది. దేవుడు వెలుగై ఉన్నాడని అంటే ఆయన మనలను జ్ఞానవంతులుగా మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు అట మనకు విమోచనము, క్రీస్తు మనకు జ్ఞానము అయి ఉన్నాడు. దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనములో గమనిస్తే, అతిశయించువాడు ప్రభువునంతే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. హల్లెలూయా. దేవుడు మనకు అంటే క్రీస్తు మనకు ఏమేమి అయ్యాడు? 4 అయ్యాడంట. జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యే గనక మన జీవితాలను వెలిగించి ఉండకపోతే మనం ఇంకా ఎక్కడ ఉండేవారము? అంధకారములోనే ఉండేవారం. చీకటి సంబంధమైన మనలను, పూర్వము చీకటి అయి ఉన్న మనలను దేవుడు వెలుగుగా మార్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉండిరి. ఇక్కడ సంఘానికితో కూడా మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు మీరు ఏమై ఉన్నారు? చీకటి అయి ఉన్నాడు. చీకట్లు నడిచేవాడు ఎటు పోతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఎక్కడ అడుగు పెడతాడో తెలియదు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియదు, తాను వెళుతున్నది సరి అయిన దారో కాదో కూడా తెలియదు. చీకటిలో ఉన్నవాడు తాను ప్రమాదంలో వెళుతున్నాడో సరి అయిన త్రోవలో వెళుతున్నాడో వాడికి తెలియదు. మీరు పూర్వము చీకటి అయి ఉంటుంది, అయితే ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. ఎలా వెలుగయ్యారు? ఎలా వెలిగించబడ్డారు? ప్రభువునందు అంటే క్రీస్తు మనలోనికి
వచ్చాడు. క్రీస్తు మనలో ఉదయించి మనలను వెలుగుగా మార్చాడు ఆయన. హల్లెలూయా. అంధకారమే తొలగిపోయెను అని చక్కగా పాటలు పాడి డ్యాన్సులు చేశారు. హల్లెలూయా. అయితే వెలుగు మనలో ఉంటే దాని ఫలితాలు కూడా ఏ రీతిగా ఉంటాయో చెబుతున్నాడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలనే నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించి పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. హల్లెలూయా. అంటే ఒక రకంగా చీకటిలో ఉన్నవాడు దేనితో సమానం? చనిపోయిన వానితోనే సమానం. ఇదిగో లెమ్ము, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము నీకు. తెలుసా ఈ పాట వరకైనా? పాత పాట. 60వ అధ్యాయం, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1 నుండి 3 వచనాలను. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద, అక్కడ క్రీస్తు నీ మీద ప్రకాశించునన్నాడు. ఇక్కడ యెహోవా మహిమ నీ మీద ఉదయించున అంటే యెహోవా మహిమ ఉదయించక మునుపు ఎలా ఉన్నాము? చీకటిలో. చూడుము, భూమిని చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి జనములను కమ్మి ఉన్నది. భూమి అనగా చెట్లు పుట్టలు గుట్టలు అనే కాదు. భూమి అనగా ఏంటిది? మనుషులమే. మట్టి అంటే ఏమిటది? మనుషులమే. ఆదామా నీవు మన్నే అని అన్నాడు. అంటే ఎవరిని అన్నాడు మరి? మనిషినే కదా అని అన్నది. భూమి మీద చీకటి అంటే మనుషులలో ఏమి కమ్మి ఉన్నదట? చీకటి. ఇప్పటిదాకా లైట్ పోయింది, నేను కనవల్లే. ఎందుకంటే నేను వేసుకునేది కూడా ఎట్లాంటిది? కోటు. ఇప్పుడు చూసారా ఇట్లా వెలిగిపోతానే. మేమే అనాలనుకున్నాం సార్, కానీ అంటే బాగోదని కరెంట్ వస్తేనే కనబడతాను సార్ నువ్వు అంటే. మరి నాది ఒరిజినల్ కలర్ మరి. హల్లెలూయా. ఆ టీవీలలో చూపెట్టి అన్ని సోపులు ప్రయత్నం చేసినా నేను, అవి ఏవి కరెక్టు యాడ్స్ కానే కాదు అసలు నాకు తెలిసి. అయితే ఇది రాసుకుంటే తెల్లగా అవుతారంట అంటే నా పైసలు అయిపోతానే, సబ్బులు అరిగిపోతానే, కానీ నన్ను మాత్రం తెల్లగా చేసి సోపు ఏది దొరకలేదు. హల్లెలూయా. మన హృదయాలను తెల్లగా మార్చే సబ్బు నజరేయుడనే యేసు. నేను చాకలి వాణి సబ్బు వంటి వాడను కానానన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అయితే దేవుని వెలుగు మన మీద ప్రకాశించిన తర్వాత మనం ఎలా ఉంటాం? ఇక అది ఇప్పుడు వెలుగు రాగాలనే, వెలుగు నా మీద పడగాలనే ఇప్పుడు మళ్ళీ ఎట్లా కనబడుతున్నాం? జిగేల్ జిగేల్ అని అంటున్నాం. హల్లెలూయా. వెలుగు మన మీద పడిన తర్వాత కూడా మనం ప్రకాశించకపోతే ఎక్కడో లోపము ఉన్నదని అనుకోవాలి. నీ మీద ప్రకాశించినది నిజమైన వెలుగు అయి ఉండకపోవచ్చు.
నువ్వు అనుకున్నదే, నువ్వు జ్ఞానమని అనుకునేది అది అజ్ఞానమై ఉండొచ్చు. నీవు సరి అయినదని అనుకునేది సరి అయినది కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే నీ మీద వెలుగు ప్రకాశిస్తే నీవు ఆటోమేటిక్గా ఏం కావాలి? వెలగాలి. ఆ వెలుగు ఫలము మనలో కనబడాలి. భూమి మీద కటిక చీకటి కమ్మై ఉండగా నిజమైన వెలుగు మన మీదకి వచ్చి మన మీద ప్రకాశిస్తుంది. మొదట సువార్త ద్వారా దేవుడు మనల్ని వెలిగించాడు. ఆ తర్వాత దేవుడు తన సత్యవాక్యము ద్వారా మనలను వెలిగించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులు నిష్కలంకును అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను ఏంటిదట, ఏం మానాలంట? అంతకుముందు అప్పుడప్పుడు ఇంట్లో గుయ్యి 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 నిమడతా అంటే చెవుల ఈగ పోయినట్టు. ఏంటిది అని అంటే చెప్పరు, ఏదో ఈగ ముసిరినట్టు గుయ్యి 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 అంటారు. దాన్ని ఏమంటారు? ఒక మంచి ఏదైనా నచ్చని విషయం ఏదైనా జరిగిందనుకో, ఇక చూసినా ఇక ఇట్లనే ఉంటుంది అట్లనే ఉంటుంది. గట్టిగా అంటే వాళ్ళు ఏమవుతుంది? లొల్లి అవుతుంది. కనుక అక్క చెప్తాంది, అక్కకి తెలిసినట్టుంది. అయితే హల్లెలూయా. గట్టిగా అంటే ఏమవుతుంది? లొల్లి అవుతుంది. కనుక ఏమంటారు? చిన్న చిన్నగా సనుగులు. ఎవరికి చెప్తాను? సనుగులు మానవని సంఘానికే చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ ఫిలిప్పీ పత్రికకు ఒక పేరున్నది తెలుసా? ఆనంద పత్రిక. ఏం పత్రిక? మీరందరూ ఎంత ఆనందంగా ఉన్నారు. హల్లెలూయా. తొందరగా అయిపోతుందని దేవుని స్తోత్రం. అన్ని మన మేలు కొరకే, ఆలస్యమైన కూడా మన మేలు కొరకే. సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. హల్లెలూయా. మీరు లోకమందు ఎలా కనబడుతున్నారట? జ్యోతుల వలె. దేనిని బట్టి? జీవవాక్యమును చేత పట్టి. జీవవాక్యమును చేతపట్టు అంటే బైబిల్లో చేతులు పట్టుకోవడం అని కాదు అర్థం. మరి చాలామంది సంఖ్యలో బైబిల్ ఉంటాయి కానీ హృదయంలో ఒక్క మాట రాదు. మళ్ళీ ప్రార్థన చేయమంటే ఆయనను దీవించి ఈయనను కాపాడని ప్రార్థన చేస్తాం తప్ప వాక్యము మనల్ని వెలిగించేది ఏమిటి? వాక్యం. నీ వాక్యము నా త్రోవకు వెలుగు అని అన్నాడు. నిన్ను వెలుగులోనికి నడిపించేది దేవుని వాక్యము. నీ సొంత తెలివితేటలు దేవుని దగ్గర ఉపయోగించద్దు. మనకు బాగా తెలుసారు అనుకోవద్దు ఎప్పుడు కూడా. దేవుడు ఏం చెప్పిండో గది చేయడమే, అది నేర్చుకోవాలి. హల్లెలూయా. అప్పుడు మనం లోకములో ఎలా ఉంటామట? జ్యోతుల వలె ఉంటాం. మనము వెలగాలి అని అంటే దేవుడు మనతో చెబుతున్నట్టుగా వెలుగుగా వచ్చినటువంటి దేవుణ్ణి మన హృదయంలో మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. తర్వాత ఆ వెలుగే, ఏ వెలుగు? పైన చెప్పబడిన వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను అని అన్నాడు. కనుక దేవుని త్యాగం, అసలు క్రిస్మస్ గురించి అందరు సంబరంగా జరుపుకుంటారు, నాకు ఏడుపు వస్తుంది. క్రిస్మస్లో సంతోషము కంటే ఆయన త్యాగాన్ని అర్థం చేసుకుంటే మనకు ఆ దుఃఖము ఎప్పుడైనా బాగా ఎగ్జైటింగ్గా ఫీల్ అయినా కూడా, అంటే సంతోషం బాగా వచ్చిన ఆటోమేటిక్గా ఏమవుతుంది? మనకి కన్నీళ్ళు వచ్చేస్తాయి.
అరే ఎగ్జామ్ ఫెయిల్ అయినా ఎందుకు ఏడుస్తాను అంటే, లేదు సార్ ఫస్ట్ క్లాస్లో పాస్. మరి ఎందుకు ఏడుతాను? నాకు జాబ్ వచ్చింది సార్. మరి ఎందుకు ఏడుతాను? అవతల ఏడవాలి కదా నీకు జాబ్ వస్తే. అట్లనే ఉంటాయి కదా లోకం. లోకం ఎట్లుంటుంది? మనం చెడిపోతే, మనం బాగుపడితే ఏడుస్తారు. దేవుని బిడ్డల హృదయాలలో ఎట్లా ఉండాలి? హల్లెలూయా. నిజమైన ఆనందం, నిజమైన వెలుగు క్రీస్తు మనలోనికి వచ్చి మనల్ని వెలిగించాడు. ఇప్పుడు మనం దేవుని పక్షంగా వెలగవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఈ అంధకారమయమైన ఈ భూమి మీద పాపమనే కట్టిక చీకటి కమ్మ ఉన్న రోజులలో నువ్వు ఒక యువకుడివిగా, ఒక యువతివిగా, ఒక స్త్రీగా, ఒక పురుషుడవుగా నీవు దేవుని పక్షముగా నీవు వెలుగు వెలగవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. ఈ క్రిస్మస్ నుంచి కూడా నేను గట్ల ఏముంటానంటే, ఇక మరి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని చెప్పుకొని ఏం లాభం అంటున్నా. దేవుని కొరకు మనం వెలగాలా వద్దా? పండుగ అంటే మంచిగా పప్పాలు చేసుకొని తినడము, కొత్త బట్టలు వేసుకోవడము. నాకు కూడా ఒక అక్క కొత్త బట్టలు పెట్టింది, నేను కూడా కుట్టించుకున్నాను. నేను షాప్కి వెళ్ళి కొనుక్కోవడం చాలా అరుదు. నా బిడ్డలే బువ్వ తినాలన్నా నేను పోయి షాప్కి పోయి ఏది కొనుక్కరాను. ఏదైనా అయిపోయినా అనుకో, మన సంఘ బిడ్డలే తీసుకొచ్చి, అయ్యా ఇది తీసుకోండి, ప్రార్థన చేయండి మాకు అని ప్రార్థన చేసి ఇచ్చిపోతాను. దేవుడు అందరిని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒక అక్క బట్టలు పెట్టింది, కుట్టించి. మనం పండుగ అంటే మంచిగా చక్కగా యాటపోతులు కోసుకోవడం, లేదా కోళ్ళను కోసుకోవడం, ఇంకేంటి చేపలు కోసుకోవడం. మీకు పండుగ వస్తే మమ్మల్ని వేసి పడేస్తానే అని అవి బాధపడతా అంటే, మీకు సంతోషం వచ్చినా మా పానం తీస్తాడు, మీకు ఏడుపు వచ్చినా అంటే తినద్దని కాదులే. దేవుడు ఏమన్నాడంటే మీ ఇష్టం బిడ్డ అని అన్నాడు. తినమని అన్నాడు. ఆహారం కావాలనుకుంటే తీసుకోమని చెప్పి. జలప్రళయం కంటే ముందు వరకు కూడా అందరూ శాకాహారులే, మాంసాహారులు ఎవరు లేరు. జలప్రళయం తర్వాతనే దేవుడు అనుమతించాడు తినండి, కానీ మనిషిని మాత్రం తినకని అన్నాడు. అదేమో పోయి వాటి తినడం కంటే మనం ఏం చేస్తాం? కొంతమంది మరి అదేదో నా మెదడు టేస్ట్గా ఉంటుంది కావచ్చు, నా మెదడు తింటా అంటారు. మళ్ళీ మనిషిని తినరు, కానీ ఏం చేస్తారు? హల్లెలూయా. దేవుని స్తోత్రం. మనం ఏమేం మానాలట? సనుగులు మానాలి. ఎందుకు సనుగుతాం చెప్పండి? అనుకున్నది జరగదు. సంశయములను మాని ఈ లోకమందు జీవవాక్యమును మనము చేత పట్టుకొని జ్యోతుల వలె వెలగాలి. ఇంకొక విషయం, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆ సూర్యుడు నజరేయుడైన యేసునాథుడే. హల్లెలూయా. ఇంకో విషయం కూడా చెప్పాలి. మొదటి రోజు దేవుడు ఏం చేశాడు? సృష్టి కార్యక్రమంలో వెలుగు కమ్మని పలకగా వెలుగు ఆయెను. అది మొదటి రోజు జరిగినటువంటి. హల్లెలూయా. కనుక దేవుడు మన జీవితాలలో మొట్టమొదటిగా నేను వెలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నీవు ఇక నేను వెలుగుతానయ్యా, నీ కొరకు నేను ప్రకాశిస్తానని తీర్మానం చేసుకో. ఆ నీతి సూర్యుడు శిలువ మీద అస్తమించి పునరుద్ధానుడై తిరిగి ఆరోహణమై పరలోక రాజ్యానికి మనకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన పక్షముగా మనము వెలుగు వెలగాలి. సూర్యుడు లేనప్పుడు వెలుగు వెలిగేటి ఏమిటి? చంద్రుడు, నక్షత్రాలు. సూర్యుడు లేనప్పుడు వెలుగు వెలిగేటి ఏమిటి? చంద్రుడు,
నక్షత్రాలు. సూర్యుడు ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి ఆకాశంలో, కానీ కనబడతాయా? కనబడ. యేసయ్య పరలోకంలో ఉన్న ఈ కాలములో లోకానికి వెలుగియవలసింది ఎవరయ్యా అంటే చంద్రుడు మరియు నక్షత్రాలు. చంద్రుడు అనగా దేవుని సంఘమే. హల్లెలూయా. చంద్రబింబమంత అందము గలదై అని పరమగీతంలో రాయబడి ఉంది. ఎవరినన్నా అభివర్ణిస్తే పున్నమి నాటి చంద్రుడు అంటారా, అమావాస్య నాటి చంద్రుడు అంటారా? పున్నమి నాటి చంద్రబింబం అని అంటారు. అంటే నిండుగా కనబడితే చక్కగా వెలుగునిస్తుంది. తర్వాత నక్షత్రాలు వెలుగునిస్తాయి రాత్రి వేళ. యేసునాథుడు శరీరధారిగా ఈ లోకములో లేని ఈ కాలములో చీకటిమయముతో పాపాంధకారంలో ఉన్న ఈ లోకానికి వెలిగియవలసినది ఎవరయ్యా అంటే దేవుని సంఘమే. ఆ సంఘం అయితే వాళ్ళు ఇతరుల వెలుగని అనుకునేవిగాక, వ్యక్తిగతంగా నీవు కూడా దేవుని పక్షముగా ఒక నక్షత్రముగా నీవు మారాలి. హల్లెలూయా. ఇంటి మీద పెద్ద స్టార్లు పెట్టుడు కాదు. అంటే నేను ఏమో విరోధనేం కాదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాయి, చాలా స్టార్లు ఉన్నాయి. నాకు ఆ పైన ఉన్న స్టార్ల కంటే ఈ కిందున్న స్టార్లే నాకు చాలా ఇష్టం. అంటే ఇవి సజీవంగా దేవుని పక్షముగా ఈ లోకంలో తిరిగేటువంటి స్టార్లు. ఎవరాళ్ళు? మనమే స్టార్ కావాలి. చాలామంది సినిమా స్టార్లకు అభిమానులుగా ఉంటారు. వాళ్ళు అసలైన స్టార్లు కాదు. వాడు ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ను బట్టి డైలాగ్ చెప్తాడు. 90% హీరోలు అని పిలువబడే వారికి ఆ నాలెక్కన ఉంటుంది. మీకు తెలుసో లేదు? అంతేనాయా? ఒరిజినల్ చూసిందా? అంతేనట. కానీ అది పెట్టుకున్న విగ్గులు లేకపోతే ఎవరో చెప్పిన డైలాగ్. అసలైన స్టార్ నజరైడనే యేసయ్య. హల్లెలూయా. ఆయన మన మీద ఉదయించినందుకు మనం కూడా ఎలా ఉండాలి? స్టార్లుగా వెలగాలి. ఈ క్రిస్మస్ నుండైనా దేవుని పక్షంగా మనం వెలుగుదాం. ఒకటే మాట చదవమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. నీతిమంతులైతే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించినట్లు నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా. మనం దేవుని పక్షంగా నిరంతరము ప్రకాశించే జ్యోతుల వలె ఉందాం. ఈ ఇంటి మీద పెట్టుకునే స్టార్లన్నీ క్రిస్మస్ అయిపోగానే మళ్ళీ జనవరి 1 అయిపోగానే ఏం చేస్తారు అన్నది. కానీ నువ్వు మాత్రం ఇక వెలుగు వద్దులే అని చెప్పి అడగలో పెట్టద్దు. దేవుని కొరకు వెలుగుతా అని తీర్మానం చేసుకొని ఇక్కడి నుండి మనం వెళ్ళాలి. హల్లెలూయా. తీర్మానం చేసుకుందామా? ఎలా ఉందామని? దేవుని కొరకు వెలుగుదామని. దేవుని స్తోత్రం. రండి ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి కళ్ళను మూసుకొని ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థనా సమయం. ప్రేయర్ చేద్దాం. మన మధ్యలో వెళ్ళి శ్రీనివాస్ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తుతి స్తుతి స్తోత్రం 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 నాయన ప్రభా. యేసయ్యానికే వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. ఈ దినమునైనా ప్రభా మమ్మల్ని అందరినైనా నీ సన్నిధానంలో నిలిపిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా ప్రభా యేసయ్య నాయన నీ యొక్క జన్మదినంలోనైనా ఆనందంతో సంతోషంతో ఉత్సాహంతోనైనా జరుపుకునేటకు ఇక్కడికి చేర్చిన విధానం బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా నాయన ఇంతవరకు నడిచిన
కార్యక్రమాలు అన్నిట్లోనూ నాయన మీరే ఉండి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మాకు కావాల్సిన ఆహారాన్ని అంటే నాయన ప్రభా జీవాహారాన్ని మాకు దయచేసిన విధానం బట్టి వందనాలు ప్రభా. నీ దాసుని ద్వారా మాకు తెలియజేసిన విషయాలు మా మనసులో ఉంచుకొని వాటి ద్వారా నేను మేము పాటించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఆయన పైన స్టార్ వల్ల కాకుండా నాయన నీకు మాదిరిగా ఉండే విధానాన్ని మాకు దయచేయమని ఈ యొక్క చిన్న ప్రార్థనని నీ పాద సన్నిధికి ధూపంగా చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి అందరం కూడా దేవుని సన్నిధానంలో ఉన్న మనము మన దేవుడైన యెహోవా సన్నిధికి మనం ఒట్టి చేతులతో రాకూడదని అన్న యేసయ్య పుట్టాడన్న సంగతి జ్ఞానులకు నక్షత్రము సూచించింది. ఆ నక్షత్రము దారి చూపించింది యేసయ్య దగ్గరికి. వాళ్ళు ఆ నక్షత్రము వారికి దారి చూపిన కొలది అక్కడికి వెళ్ళి వాళ్ళ పెట్టెలను విప్పి యేసయ్యకు ఏమేమి ఇచ్చారట? బంగారము, సాంబ్రాణి, బోలమును కానుకలుగా సమర్పించారు. కనుక యేసయ్య పుట్టినరోజు సందర్భంగా మరి ఒక ప్రత్యేకమైన పాట బిడ్డలు పాడుతుంటుండగా దేవుని సేవార్థమై మనం కూడా కృతజ్ఞతతో దేవునికి కానుకలను సమర్పించుకుందాం. రండి పిల్లలు, ముందుకు రండి. సర్వోన్నత స్థలములలో సమాధానము ప్రాప్తించే ప్రజ కొరకు ప్రభు జన్మముతోను. సర్వోన్నత స్థలములలో సమాధానము ప్రాప్తించే ప్రజ కొరకు ప్రభు జన్మముతోను. హల్లెలూయా అర్పణలు ఉల్లముతో చెల్లింతు రాజాద్రి రాజునకు హోసన్నా ప్రభువునకు. హల్లెలూయా అర్పణలు ఉల్లముతో చెల్లింతు రాజాద్రి రాజునకు హోసన్నా ప్రభువునకు. సర్వోన్నత స్థలములలో సమాధానము ప్రాప్తించే ప్రజ కొరకు ప్రభు జన్మముతోను. పశువుల పాకలో మనకు శిశువు జన్మించే, పొత్తి గుడ్డలలో చుట్టగా పవలించిన తండ్రి. పశువుల పాకలో మనకు శిశువు జన్మించే, పొత్తి గుడ్డలలో చుట్టగా పవలించిన తండ్రి. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, నిత్యుండు సత్యుండు నిజ రక్షణ క్రీస్తు. నిత్యుండు సత్యుండు నిజ రక్షణ క్రీస్తు. హల్లెలూయా అర్పణలు ఉల్లముతో చెల్లింతు రాజాద్రి రాజునకు హోసన్నా ప్రభువునకు. హల్లెలూయా అర్పణలు ఉల్లముతో చెల్లింతు రాజాద్రి రాజునకు హోసన్నా ప్రభువునకు. సర్వోన్నత స్థలములలో సమాధానము ప్రాప్తించే ప్రజ కొరకు ప్రభు జన్మముతోను. మన వ్యసనములను పాప ముత్తబడుట కొరకై, మన సమాధాన శిక్ష మోపబడుట కొరకై. మన వ్యసనములను పాప ముత్తబడుట కొరకై, మన సమాధాన శిక్ష మోపబడుట కొరకై. మన దోషము బాపా మానవ రూపమునా, మన దోషము బాపా మానవ రూపమునా. జనించే బాలుండు ఇమ్మానుయేలుండు, జనించే బాలుండు ఇమ్మానుయేలుండు. హల్లెలూయా అర్పణలు ఉల్లముతో చెల్లింతు రాజాద్రి రాజునకు హోసన్నా
ప్రభువునకు హల్లెలూయా అర్పణలు ఉల్లముతో చెల్లింతుం రాజాద్రి రాజునకు హోసన్నా ప్రభువునకు సర్వోన్నత స్థలములలో సమాధానము ప్రాప్తించే ప్రజ కొరకు ప్రభు జన్మముతోను హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం. అర్పించబడిన కానుకల నిమిత్తమై ఒక ప్రార్థన చేద్దాం. మన మధ్యలో తమ్ముడు మరి సతీష్, చేతి సతీష్ ఉన్నారా? బయటికి వెళ్ళారా? అయితే మన చేతి సంతోష్ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాం. కానుకల కొరకు ప్రార్థన చేస్తాం. స్తుతి స్తోత్రం 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 యేసయ్య తండ్రి, నీ బంగారు పాదముల లెక్క వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. తండ్రి తండ్రి దినం తండ్రి నీ జన్మదిన వేడుకలు జరుపుకున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. తండ్రి ఇప్పటి వరకు తండ్రి జరిగిన కార్యక్రమాన్ని జరిగించిన విధానాన్ని బట్టి ఆడుకుంటున్నాం తండ్రి ప్రభా. తండ్రి నీ బిడ్డలు తండ్రి ఉప్పిలి విప్పి వేసిన కానుకలను తండ్రి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి ప్రభువా. తండ్రి దాన్ని నీ సేవార్థమై వాడబడినట్టు కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా నూరంతలుగా తండ్రి వాళ్ళని వర్ధిల్ల చేయమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.